నమస్తే, వెల్కమ్ టు RP7 టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర అనేక అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కొని అధికార పార్టీ చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు 53 రోజులు జైల్లో ఉన్నప్పటికీ తన సంకల్పాన్ని విడవకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పాదయాత్ర నిర్వహించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అన్నారు. విజయనగరం జిల్లాలోని జరిగే యువగణం ముగింపు సభకు మాజీ జేసీసీ చైర్మన్ ఎంవి ప్రసాద్ నాయకత్వంలో పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గల 5 మండలాల నుండి సుమారు 5 వాహనాల్లో 500 మంది నాయకులు కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. వచ్చేయండి.